హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. లాస్ట్ వీక్ అంతా కూడా బర్త్డేస్ హడావిడి, తర్వాత తిరుపతి, ఇంకా సండే వచ్చింది. ఇంకా అలా మండే వచ్చేసరికి చాలా లేజీ అయిపోయాను. బిఫోర్ అంతా కూడా యాస్టీస్గా నడిచింది. ఇంకా సండే ఎందుకో బద్ధకం అనిపించింది, అస్సలు వీడియో తీయాలనిపించలేదు. ఈ 5 days నుంచి నేను యోగా కూడా అటెండ్ అవ్వట్లేదు. సో మళ్ళీ బ్యాక్ టు పొజిషన్కి వచ్చేసాను. ఒకరోజు బద్ధకం వేసి స్కిప్ చేసామనుకోండి, అదే రొటీన్ అయిపోతుంది, చేయాలనిపిస్తుంది కూడా. సో మళ్ళీ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో నాకు కూడా విషయంలో కానీ, ఇలా వర్కౌట్స్ విషయంలో కానీ అలా చూస్తాను, కానీ గార్డెనింగ్ విషయంలో ఏమాత్రం అలుపు అనేదే ఉండదు. సో వాటిని చూస్తూ గార్డెనింగ్ చేసుకుంటూ ఉండిపోతాను. సో నా మార్నింగ్ రొటీన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలానే అన్విత అవి జ్యువెలరీ కలెక్షన్ చూపించమని రిక్వెస్ట్లు వస్తున్నాయి కదా, సో అది కూడా సింపుల్గా చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ రొటీన్. సో లంచ్ బాక్స్ అయితే హాఫ్ డేకే వచ్చేస్తారు పిల్లలు, అందుకని బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ స్మూతీ చేస్తున్నాను, మిల్క్ యాడ్ చేస్తున్నాను. దీనిలో వచ్చేసి యాపిల్, బనానా అండ్ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా, అదే యాడ్ చేశాను. సో కలర్ బాగుంటుంది కదా అందుకనేసి. సో ఈరోజు మిల్క్ షేక్ చేసి ఇచ్చాను అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్. ఇక రోజు చూపించేది కదా అని చెప్పేసి ఈరోజు అసలు వీడియో షూట్ చేయలేదు జ్యూస్ చేసేటప్పుడు. సో అందుకని చెప్పేసాను ఏమేమి మిక్స్ చేశాను అనేది. ఇక అన్విత కాలేజ్కి వెళ్ళగానే నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు చాలా బద్ధకంగా స్టార్ట్ చేశాను, కానీ చేసిన తర్వాత అయితే ఎంత బాగుందో. ఇక నెక్స్ట్ డేకి ఎనర్జీ వచ్చేసింది అనమాట. అసలు పోస్ట్ పోన్ చేయొద్దు అని ఫిక్స్ అయిపోయాను ఈ ఎక్సర్సైజ్ విషయంలో. ఎందుకంటే ఈ మధ్య కొంచెం క్లాస్ని అటెండ్ అవ్వడం కొంచెం నెగ్లెక్ట్ చేశానంటే నెక్స్ట్ డేకి అస్సలు అటెండ్ అవ్వాలనిపించట్లేదు. ఆ రెగ్యులారిటీ మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా చేయాలని ఫిక్స్ అయిపోయాను. నార్మల్గా అయితే ఒక 10 days నుంచి వాకింగ్ కూడా వెళ్తున్నాను ఈవినింగ్. సో లాస్ట్ వీక్ కొంచెం బిజీగా ఉండి వెళ్ళలేదన్నమాట. సో ఆ లేజీనెస్ ఎక్కువైపోయింది. సో దాన్ని అయితే కంట్రోల్ చేసుకోవాలని ఇంకా డైలీ రొటీన్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కనీసం అప్లోడ్ చేయడానికైనా కంపల్సరీగా చేస్తానన్న ఫీలింగ్ ఉంటుంది నాకు ఎక్కువ. సో ఇక్కడైతే నా జ్యువెలరీ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ బ్లాక్ మెటీరియల్ వేసాను కదా కింద చున్నీ క్లాత్. ఆ జ్యువెలరీ ఎలివేట్ అయ్యి మీకు కనిపించడానికి చాలా తతంగాలు చేశాను, కానీ ఇంతకన్నా బెటర్గా కనిపించట్లేదు అనమాట. ఈ జ్యువెలరీని ఇలా చూసే కన్నా కూడా మనం రెడీ అయ్యి మన ఒంటి మీద వేసుకొని చూస్తే ఆ లుక్ వేరే లెవెల్ ఉంటుంది. అన్వితాది కూడా లాస్ట్ లెహెంగాకి వేశాను కదా, వైట్ స్టోన్స్తో ఉంది కదా, మధ్యలో పింక్ స్టోన్. సో ఆ జ్యువెలరీ అనమాట. సో చూడటానికి ఒకలాగా, వేసుకుంటే ఒకలాగా కనిపిస్తాయి. అలానే నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను. అవి కూడా ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. అయితే ఇవి కొంచెం డిఫరెన్స్ అనమాట, అవి ఆ వీడియోలో చూపించలేదు. ఇవి రీసెంట్గా తీసుకున్నవి. సో నాకు చాలా ఇష్టం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంటే, పెట్టకుండా పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఆ పిచ్చితో నేను ఎక్కువగా కొనేస్తూ ఉంటాను. అయితే ఈ మధ్యలో నేను ఎక్కువ ఆన్లైన్లో తీసుకోలేదు. అయితే ఫ్రెండ్ సేల్ చేస్తూ ఉంటుంది బ్లాక్ బీడ్స్ని, ఇలా చిన్న జ్యువెలరీ కలెక్షన్. సో తన దగ్గర తీసుకుంటాను. ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనే తీసుకుంటాను, ఆన్లైన్లో అంతగా ఇష్టపడను. చేయక ఒకటి చేశాను, కానీ అది కూడా అంతగా నచ్చలేదు. సో ఫైనల్గా ఓకే అనుకోండి. ఇందులో రీసెంట్గా కొన్నవి తక్కువే, ఎక్కువగా లాస్ట్ ఇయర్ కొన్నవే ఉన్నాయి. అయితే వాటి లింక్స్ అయితే అవైలబుల్ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి. సో నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను. ఇంకా వాటి ప్రైజెస్ కూడా అంతగా గుర్తులేదు, నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను. నా దగ్గర ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా యాంటిక్ కలెక్షన్లోనే ఎక్కువగా ఉంటాయి. సో ఎల్లోయిష్ గోల్డ్ నాకు అంతగా నచ్చదనమాట. సో ఒరిజినల్గా గోల్డ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. రియల్ గోల్డ్లో కూడా నేను యాంటిక్ ఫినిష్నే ఇష్టపడుతూ ఉంటాను. సో ఇక్కడ పెట్టుకునేది నెక్ పీస్ అనమాట, చౌకర్లా వస్తుంది. యాక్చువల్గా ఇది బాజు బందీ అంటారు కదా, హ్యాండ్కి పెట్టుకునేది అరవింకలాగా. సో నాకు చూడగానే నచ్చేసింది. ఇది తీసుకొని దాదాపుగా 6-7 years అవుతుంది. వీటి లింక్స్ అడిగితే నేను ఇవ్వలేను. పైకి వస్తుంది ఎందుకంటే కొంచెం లాగా ఉన్న నెక్కి ఇది పట్టదు. సో నాకు కొంచెం టైట్గా ఉంటుంది, కానీ అన్వితకి సరిపోతుంది. సో అప్పట్లో నాకు ఇది 1200 అలా పడింది.
యాక్చువల్గా చూడటానికి రియల్ గోల్డ్ లాగే అనిపిస్తుంది. మధ్యలో పింక్ అండ్ గ్రీన్ కలర్లో రియల్ కుందన్స్లా ఉంటాయన్నమాట. బాగుంటుంది ఈ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్. ఒకప్పుడు జ్యువెలరీ కానీ సారీస్ కానీ కొనుక్కున్నప్పుడు అదే చీర అదే జ్యువెలరీ ప్రతి ఫంక్షన్కి పెట్టుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఒకవేళ పెట్టినా సరే మళ్ళీ పెట్టుకోవాలా అనిపిస్తుంది మనకు కూడా. సో బోర్ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను. యాక్చువల్గా గోల్డ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ భద్రంగా లాకర్లో పెట్టుకున్నాను. ట్రెండ్కి తగ్గట్టు ఏ డ్రెస్కి శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఆర్నమెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఎక్కువగా శారీస్కే ఇష్టపడుతూ ఉంటాను ఇలాంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా. అన్వితాకైతే లెహెంగా మీదకి యూస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూపిస్తున్న ఈ సెట్ వచ్చేసి అన్కట్ ఫినిషింగ్ ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్. లక్ష్మీదేవి వచ్చేసి చూడటానికి రియల్గానే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒకరికి గిఫ్ట్ ఇద్దామని కొన్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో బాగా నచ్చేసింది, ఇవ్వాలనిపించలేదు. ఇక నేనే ఉంచేసుకున్నాను, వాళ్ళకి వేరేది ఇచ్చేసాను అనమాట. సో ఇది తక్కువే పడింది, 750 అలా పడింది అనుకుంటా. బెంగళూరులోనే తీసుకున్నాను, జయనగర్లో భవానీ జ్యువెలర్స్. మీలో ఎంతమందికి తెలుసు భవానీ జ్యువెలర్స్? యాక్చువల్గా అక్కడికి వెళ్తే బ్రైడల్ కలెక్షన్ మొత్తం అక్కడే దొరుకుతుంది. ఇంకెక్కడికి ఎత్తుకాల్సిన అవసరమే లేదు తెలుసా, అంత బాగుంటాయి కలెక్షన్. పిన్నిసుల దగ్గర నుంచి వడ్డానం వరకు కూడా అక్కడే దొరుకుతాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంక ఇక్కడ చూపిస్తున్న సెట్ వచ్చేసి ఇది మా ఫ్రెండ్స్ నాకు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి కుషాల్లో తీసుకున్నారు. ఇది కూడా అంతే యాంటిక్ ఫినిష్, కింద పర్ల్స్ వచ్చాయి కదా, చాలా బాగుంటుంది పెట్టుకుంటే, చాలా నిండుగా కూడా ఉంటుంది. సో ఏదైనా సరే 1-2 సార్లు పెట్టుకోగానే బోర్ కొడుతుంది కదా, కానీ నాకు అలా అస్సలు అనిపించదు, ఇది మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా అన్కట్ ఫినిషింగ్. సో యాంటిక్, చూడటానికి రియల్ గోల్డ్లా ఉంటుంది. సో నాకు అన్నీ ఇలా చిన్న చిన్న నెక్ పీసులు అంటే ఇష్టం అనమాట, అందుకని ఇవే ఎక్కువ సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఈ సెట్ కూడా అంతే 1200 అలా పడి ఉంటుంది. సో నేను విజయవాడలో గౌరీ సిల్క్స్ సారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సెట్స్ నచ్చి ఇంకా దీన్ని తీసుకున్నాను. రియల్గా చూస్తే ఇది గోల్డా లేదంటే ఆర్టిఫిషియల్ అని అస్సలు గెస్ చేయలేరు అనమాట, అంత రియాలిటీ ఉంటుంది. యాక్చువల్గా వీడియోస్లో అంతగా తెలియట్లేదు. సో వీటి మీద ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. నావేమో చెవులు కొంచెం చాలా పెద్దగా, కొంచెం కాదు. సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం. ఒకవేళ చిన్నవి పెట్టినా కూడా నా ఫేస్కి అంతగా కనిపించవు, అందుకని ఇంకా వాటిని పక్కన పడేశాను. సో నా దగ్గర ఇంకో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట, అవి పెట్టుకుంటూ ఉంటాను ఈ సెట్ పెట్టుకున్నప్పుడు. ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, నేను ఎక్కువ కుషాల్లో తీసుకుంటూ ఉంటాను. అవి బాగుంటాయి, మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటూ ఉంటాను. ఇది ట్రెండ్ మారిపోయింది, ఎప్పుడో వచ్చింది కానీ లేట్గా తీసుకున్నాను. 1.5 year అవుతుంది అనుకుంటా ఇది తీసుకొని. అన్వితాకని తీసుకున్నాను, నేను కూడా పెట్టుకుంటున్నాను, బాగుంది. గ్రాండ్గా సారీ వేసుకున్నప్పుడు ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా అంతే భవానీ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఈ సెట్ నాకు 3000 అలా పడింది. దీనిలో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఇప్పటికీ దొరుకుతూనే ఉన్నాయి ఇవి. సో పింక్ కానీ గ్రీన్ కానీ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది కదా అని ఇది తీసుకున్నాను. శ్రావణ మాసంలో అన్విత కంచి కాటన్ లెహంగా వేసుకుంది కదా, దాని మీద డీటెయిల్ ఇదే. సో అప్పుడు అడిగారు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను. సో పోస్ట్పోన్ చేసి ఫైనల్గా ఈ రోజు ఇయర్ రింగ్స్ కూడా గ్రాండ్గా ఉంటాయి. ఇలా స్టోన్ ఐటమ్స్కి బాగుంటుంది, నైట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది. చెప్పాను కదా రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా చూసేదానికన్నా కూడా మనం మంచిగా రెడీ అయ్యి శారీ కానీ హాఫ్ శారీ కానీ వేసుకొని ఇలా ఈ సెట్స్ పెట్టుకుంటే చాలా లుక్ వచ్చేస్తుంది. యాక్చువల్గా అన్వితాకి తీసుకున్నాను దీన్ని, నేను పెట్టుకుంటే అంత బాగోదు నాకు. సో అన్విత కోసమే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ మా రిలేటివ్స్ మ్యారేజ్కి తీసుకున్నాను. ఇది కూడా అంతే నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. సో చాలా హెవీగా కూడా ఉంటుంది, అయినా సరే అన్వితాకి నచ్చిందనమాట. సో అందుకని తీసేసుకున్నాను. ఇది కూడా అంతే భవానీ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. సో బిఫోర్ చూపించిన వైట్ సెట్ ఇది రెండు కూడా ఒక చోటే తీసుకున్నాను, ఒకే టైంలో తీసుకున్నాను. సో అదేమో 3000, ఇదేమో 6000 దాకా పడింది. డ్రెస్ని మనం ఎంత గ్రాండ్గా వేసుకుంటే దానికి తగ్గట్టు ఆర్నమెంట్స్ కూడా వేసుకోవాలి కదా. సో అన్వితాకి నేను లెహెంగా ఒకటి రెడీ చేశాను, చాలా బాగుంటుంది అది, వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో. ఆ టైంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో అవి కూడా షేర్ చేశాను ఆ వీడియోస్. సో దానిలో ఉంటుంది. అలా చూస్తే కానీ ఈ సెట్ లుక్ అనేది తెలియదు. ఆ వీడియో నేను పోస్ట్ చేసిన టైంలో అయితే ఈ జ్యువెలరీ చూపించమని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఫైనల్గా ఈ రోజుకి కంప్లీట్ అయింది చూపించడం. కావాలంటే పైన రిఫరెన్స్ పిక్ కూడా పెడతాను అన్విత వేసుకున్నప్పుడుది. సో ఇంక ఇక్కడ ఈ సెట్కి ఇయర్ రింగ్స్ అండ్ పాపడ్ చైన్ కూడా వచ్చింది కదా. యాక్చువల్గా ఇవి సపరేట్ తీసుకున్నాను, దీని మీద అంతకు నచ్చలేదనమాట సెట్కి వచ్చింది. సో ఆప్షన్ కూడా ఇస్తారు,
మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకున్నాను. ఇవన్నీ సపరేట్ తీసుకున్నా సరే సెట్ అయితే ఎంత కాస్ట్ అయితే పడుతుందో సపరేట్గా తీసుకున్నా కూడా అదే కాస్ట్ పడుతుంది. ఇంకా ఇలాంటివి ఎందుకు చూపించట్లేదంటే చాలామంది ఇలా చూపించిన తర్వాత లెహెంగాస్ కానీ కింద కామెంట్స్ వస్తున్నాయి, గివ్ అవే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. యాక్చువల్గా ఇవి మేము ఇష్టంతో కొనుక్కుంటాము, అంతా ఇంత ప్రైస్ కాదు కదా. సో నగలు అనేవి ఎవరికీ ఎక్కువ కాదు, బట్టలైనా సరే. సో అవి గివ్ అవే ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, నేను హానెస్ట్గా చెప్తున్నాను. అందులోనూ అన్వితకి స్పెషల్గా నేను వెతికి డిజైన్ చేయించుకుంటాను డ్రెస్సెస్ అన్నీ కూడా. సో నాకు అన్నీ అవి అపురూపంగానే చూసుకుంటాను. నార్మల్ ఇంట్లో ఫంక్షన్స్ అయితే నేను గ్రాండ్గా తీసుకుంటాను, అవి ఒక్కొక్కటి 10,000 15,000 అలా కాస్ట్ పడతాయి కదా. సో అవి గివ్ అవే ఇవ్వాలంటే ఎలా చెప్పండి. సో అడగడానికైనా కొంచెం ఆలోచించి అడిగితే బాగుంటుంది. ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా అడుగుతూ ఉన్నారు, అయితే అవి మొన్న ఆర్ఫనైజ్కి ఇచ్చేసాము. అందులోనూ అన్విత వేసుకున్న డ్రెస్సెస్ ఇవ్వడం నాకు అంతగా నచ్చదు, అందుకే ఇవన్నీ చూపించాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, మళ్ళీ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఈ సెట్ వచ్చేసి ఇది మా పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అంటే నేను కూడా యూస్ చేస్తాను. ఇవైతే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మొన్న వినాయక చవితికి అన్విత సారీ కట్టుకున్నప్పుడు దగ్గర స్టాక్ కూడా ఉంది. అలా ఇష్టపడుతుంది, 2 కలర్స్ ఉన్నాయి కదా, పింక్ స్టోన్. అయితే నాకు గ్రీన్ నచ్చింది, అంటే గ్రీన్ మన ఉన్న అకేషన్స్ బట్టి. వినాయక చవితి అప్పుడు గ్రాండ్గా చేసుకున్నాం అనుకోండి, సో అలానే గ్రాండ్గా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంది. అదే సింపుల్ గా ఉన్నప్పుడు మరి హెవీగా వేసుకోవడం అంతగా నచ్చదు. ఒక చోట సెట్ చేయాలంటే కొంచెం ఆ రోజు సారీ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది కదా. అయితే సేమ్ ఇదే ఇలా ఈ షేప్ లో వచ్చింది, ఇది పైన స్టడ్ అయితే కింద ఇలా వస్తుంది అన్నమాట. ఇవైతే లింక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ప్రైస్ కూడా చాలా తక్కువే పడుతుంది, 900 అలా పడి ఉండొచ్చు. వాటి మీద ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా వచ్చాయి. నాలాగే అన్విత కూడా కొంచెం పెద్దవి పెట్టడానికి ఇష్టపడుతుంది. సో అందుకని ఇంకా సపరేట్గా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుందనమాట. ఇవి పక్కన పెట్టేసి ఎక్కువగా నేను గ్రీన్ కలర్ కాంబినేషన్లో వెతుక్కుంటాను, లేదంటే పింక్, ఈ రెండే తీసుకుంటాను, ఎందుకంటే ప్రతి దానికి మ్యాచ్ అయిపోతుంది కదా అందుకని. సో ఇదైతే నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళ దగ్గర పింక్ కూడా ఉంది. అలానే ఇది అంతకుముందు చూపించాను, ఇది కూడా అంతే 1500 లోపే పడుతుంది, ప్రైస్ అయితే గుర్తులేదు. ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి అన్నమాట. సో రియల్గా రూబీస్ ఎమరాల్డ్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి. గ్రీన్ కలర్లో కాంబినేషన్లో చెప్పాను కదా, గ్రీన్ ఎక్కువ ఇష్టపడతాననేసి. సో ఈ సెట్ తీసుకుంది మా ఫ్రెండ్ దగ్గరే. నెక్స్ట్ నేను చూపించే సెట్ వచ్చేసి నేను ఇది ఆన్లైన్లో అంటే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఆ పేజ్ కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మేము మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆర్డర్ చేసుకున్నాము. ఒకటేమో 1200, ఒకటేమో 2000, ఇంకోటి వచ్చేసి 450 అనుకుంటా. 450 వచ్చేసి బ్లాక్ బీట్స్ మా ఫ్రెండ్ ఆర్డర్ చేసుకుంది. మేము ఆర్డర్ చేసుకున్న అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసాము, కానీ ఇదొకటి 2000 రెండు అయితే కొరియర్ ఇంటికి పార్సిల్ వచ్చేసింది, కానీ బ్లాక్ బీట్స్ రాలేదు. సో ఇప్పటికీ అంతే పెండింగ్లో ఉండిపోయింది, వాళ్ళు అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. సో అలాంటి పేజెస్ నేను రికమెండ్ చేయదలుచుకోలేదు, అందుకని అదైతే చెప్పట్లేదు. కానీ ఫైనల్గా పీస్ అయితే బాగుంది. ఇది స్టోన్ వర్క్ వచ్చింది కదా, స్టోన్స్తో వచ్చింది కదా గ్రీన్ కలర్లో. డల్గా ఉంటుంది డైరెక్ట్గా చూస్తే, కానీ నైట్ టైం అయితే డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది, చూడటానికి చాలా డల్గా కనిపిస్తుంది. సో డే లైట్ కన్నా కూడా నైట్ అయితే బాగుంటుంది ఈ సెట్. నెక్స్ట్ నేను చూపించబోయే సెట్ వచ్చేసి ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, చాలా సింపుల్గా ఉంటుంది. 400 అలా పడి ఉంటుంది, 350 అలా పడి ఉంటుంది అనుకుంటా, 400 ఏం కాదు. అయితే ఇది అన్విత సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అప్పుడు బ్లూ కలర్ శారీకి సిల్వర్ కలర్ బార్డర్ అనమాట. సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి వెతికి మరీ కొనుక్కున్నాము. దాంతోపాటు ఇంకొకటి సిల్వర్ అప్లికా మోడల్ కూడా తీసుకున్నాము, అది కూడా ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ బీడ్స్ చౌకర్ ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, ఇంచుమించుగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత అనుకుంటా, లాక్డౌన్ తర్వాతనే వచ్చాయి ట్రెండింగ్. సో ఆ టైంలో తీసుకున్నాను. యాష్ కలర్ ఉంటుంది, మధ్యలో బ్లాక్ స్టోన్, చుట్టూ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, సేమ్ స్టడ్ కూడా అలానే వస్తుంది ఇయర్ రింగ్స్కి. ఇది చౌకర్లా వస్తుంది కదా, వైట్ శారీకి బాగుంటుంది అని చెప్పేసి ఇంకెలా కొనుక్కున్నాను. ఒక్కసారి పెట్టుకున్నాను అంతే, మళ్ళీ ఏం పెట్టుకోలేదు. సో ఇది వచ్చేసి సిల్వర్ కలర్లోది, పట్టీలు ఉంటాయి కదా డల్ ఫినిషింగ్లో ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా కింద పెండెంట్ వచ్చింది, అన్వితకి నచ్చలేదు అనమాట, అందుకని అది తీసేసాము. ఇలా చౌకర్లాగా వేసుకుంటుంది, సిల్వర్ రెప్లికా మోడల్ అనమాట. ఇది 350 పడింది, ఇది కూడా అంతే ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాము. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తున్నాను.
ఇవి కూడా అంతే, నా వీడియోస్లో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ దగ్గరే కొనుక్కున్నాను. చాలా రీజనబుల్గా ఉంటాయి, ప్లస్ రియల్ గోల్డ్లా ఉంటుంది. ఇక్కడ మధ్యలో చూపిస్తున్నాను కదా, ఎవరైనా పట్టుకొని చూస్తే గోల్డ్ బరువు ఉంటుంది కదా, అలానే ఉంటుంది. మనం చెప్పే వరకు తెలియదు అది ఆర్టిఫిషియల్ అని, అంత రియాలిటీ ఉంటుంది. సో నిండుగా ఉంటుంది, పెట్టుకున్నా కూడా బాగా నచ్చుతుంది నాకు. సో శారీకి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇలాంటివి. ఇవన్నీ కూడా నాకు బ్లాక్ బీడ్స్లో ఇలా లాంగ్ సెట్స్ కన్నా కూడా నెక్కు ఉంటాయి కదా, కరెక్ట్గా డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కూడా నిండుగా కనిపిస్తాయి. సో శారీ వేసుకున్నప్పుడు కూడా నెక్ మీద అంటే ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. అందుకని నేను ఇలా సింపుల్గా తీసుకుంటాను. ఒకవేళ ఇవి కూడా 18 ఇంచెస్ వస్తాయి కదా, అలాంటప్పుడు పైన ఇలా నాటు వేస్తాను. సో అప్పుడు నెక్ వరకు వచ్చేస్తుంది, ఇంకా అలా పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నాను. తన ఫోన్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా 350 నుంచి 800 రేంజ్ లోపలనే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇంక ఇలా బ్లాక్ బీడ్స్లో అయితే నేను ఓన్గా డిజైన్ చేసుకున్న సెట్స్ కూడా ఉన్నాయి. అవి బిఫోర్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు లెంతీ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చూపించిన వాటిలో ఏ సెట్ బాగుందో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? అయితే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నారు. నేను వీడియో షేర్ చేయగానే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో తప్పకుండా చేస్తారు కదా. ఇక ఉంటాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.